ఏదైనా ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళినప్పుడు డాక్టర్ని కూడా కలవక ముందు మీరు చేసే ఫస్ట్ పని కపుల్గా ఒక ఫోటో తీయించుకోవటం, మీ ఆధార్ కార్డు ఇవ్వటం, మీ మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవ్వటం. అవునా కాదా? పర్సనల్ డీటెయిల్స్ తోటి ఎన్నో ఫ్రాడ్స్ జరిగే ఈ రోజుల్లో మీ పర్సనల్ డీటెయిల్స్ డాక్టర్ని కూడా కలవక ముందు ఇవ్వటం కరెక్టేనా? అసలు ఇది ఎవరైనా క్వశ్చన్ చేశారా? లెట్ మీ మేక్ ఇట్ ఈజీ ఫర్ యూ. ఏదైనా ఫర్టిలిటీ సెంటర్లో డాక్టర్ని కన్సల్టేషన్ కోసం అని కలవడానికి వెళ్ళినా, ఏదైనా అడ్వైస్ కోసం వెళ్ళినా, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఏదైనా టెస్టింగ్ కోసం వెళ్ళినా, లేదంటే న్యాచురల్గా ట్రై చేద్దాం అనుకున్నా, హార్మోనల్ మెడిసిన్స్ కానీ లేదంటే నార్మల్ మెడిసిన్స్ కానీ వాడి న్యాచురల్గా ట్రై చేద్దాం అనుకున్నా, మీ పర్సనల్ డీటెయిల్స్ ఏ ఫర్టిలిటీ సెంటర్లోనూ ఇవ్వవలసిన అవసరం లేదు. మీ పర్సనల్ డీటెయిల్స్ సేఫ్టీ మీ చేతిలోనే ఉంది. అయితే 2022లో ఇండియన్ గవర్నమెంట్ ఒక లా తీసుకుని వచ్చింది, అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీస్ యాక్ట్ అని. దాని ప్రకారంగా ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్ కానీ లేదంటే ఐవీఎఫ్, ఇన్విట్రో ఫర్టిలైజేషన్ కానీ, ఈ 2 ట్రీట్మెంట్స్ కనుక మీరు ఏదైనా ఫర్టిలిటీ సెంటర్లో చేసుకుంటుంటే మీ పర్సనల్ డీటెయిల్స్ అండ్ మీ మ్యారేజ్ సర్టిఫికేట్ తప్పకుండా ఫర్టిలిటీ సెంటర్లో ఇవ్వాలి. కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేసే బాధ్యత ఫర్టిలిటీ సెంటర్ది.